ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఇది వచ్చేసి పండగ రోజు అనమాట. వ్రతం అయిపోయిన తర్వాత మా అమ్మగారికి నాన్నగారికి పాదపూజ చేస్తామండి. ఇది ఆ రోజు తీసిందన్నమాట. ఇక్కడ చూసినా కదా, ముందు రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేసామని చెప్పాం కదా, అది ఇదేనండి. ఇక్కడ ఏంటి, ఇది మొత్తము మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళ మ్యారేజ్ ఇయర్, తర్వాత నెక్స్ట్ నా ఇయరు, అలా మొత్తం ఫ్లవర్స్తో మొత్తం డెకరేట్ చేసామండి. పాపం ఇది మొత్తం చేయడానికి మా కజిన్స్ చాలా హెల్ప్ చేశారన్నమాట. దీనికి చాలా కష్టపడ్డాము. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ నేను వస్తానన్నమాట. మేము ముగ్గురం కలిసి నెక్స్ట్ ఇయర్లోకి రాగానే మా సిస్టర్ యాడ్ అవుతారన్నమాట. ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఈ కొంచెం ముందుకు రాగానే మా హస్బెండ్ వచ్చి యాడ్ అవుతారు నాతో అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మా హస్బెండ్ వస్తారు, నాతో జాయిన్ అవుతారు అనమాట. ఆయన వచ్చి ఇక్కడ నాతో జాయిన్ అవుతారు. 2010లో ఆయన వచ్చి జాయిన్ అవుతారు అనమాట. ఇంకొంచెం ముందుకు 2011కి రాగానే మా పాప వస్తుంది. తర్వాత మా మరిదిను మా అబ్బాయి వస్తారనమాట. ఇంకొంచెం ముందుకు రాగానే 2017 రాగానే మా చెల్లి వాళ్ళ బాబు, 2020లోనే మా చెల్లి వాళ్ళ పాప అనమాట. ఇక్కడితో మా ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇక మా వాళ్ళందరూ జోకులు వేస్తున్నారు, 2025లోకి మేము అందరం యాడ్ అవ్వాలా అని. అదే చెప్తున్నాం, ఒక అందరు రండి యాడ్ అవ్వండి అని చెప్తున్నాం అన్నమాట. ఇది చూస్తున్నారు కదండి, ఇక్కడతో ఫ్యామిలీ మొత్తం ఈ ఈవెంట్ కోసం చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ అవకాశం ఇప్పుడు దొరికిందన్నమాట. నాతో పాటు మీరు కూడా ఇక్కడ చూడేసేయండి మొత్తం. పాత పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి. అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది. చేయించిన పంతులు గారు కూడా చాలా బాగా చేయించారు. ఆయన అందులో మా రిలేటివ్ కూడా మాకు చాలా బాగా చేశారన్నమాట. నేను ఎంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసేయండి నాతో పాటు మీరు కూడా. ఇప్పుడు ఒక డౌట్ ఉండేదండి, అబ్బాయిలు ఉన్న వాళ్ళే చెయ్యాలా, ఆడపిల్లలు చేయకూడదా అని. మా ఫాదర్కి మేమిద్దరం ఆడపిల్లలమే అనమాట. మా కన్నదమ్ములు ఎవరు లేరు. సో నాకు కూడా అనిపించింది అనమాట, మా డాడీ వాళ్ళకి కూడా నేను మా సిస్టర్ కలిసి ఇలాగే చెయ్యాలి అని. ఏదైనా పని చేయాలంటే ముందు ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్ కావాలి కాబట్టి ముందు నాకు చాలా హెల్ప్ చేసింది మా సిస్టరు, మా హస్బెండ్, మా మరిది అనమాట. వాళ్ళు కోఆపరేట్ చేయండి ఏం చేసేవాళ్ళం కాదు. ఐ థింక్ చిన్నప్పటి నుంచి మా డాడీ చేసే ప్రతి పనిలో మేము హెల్ప్ చేసాము. అది మేము ఒక ఆడపిల్లలాగైనా కూడా మా డాడీకి ప్రతి పనిలో మేము హెల్ప్ చేసాము. అబ్బాయిలాగా ఫుల్ఫిల్ చేసామా లేదా అన్నది అది మా డాడీయే చెప్పాలన్నమాట కదండి. చక్కగా పసుపు పూసి పారాణి పెట్టమన్నారనమాట. నేనేమో మా మదర్కి పెడుతున్నాను, మా సిస్టర్ ఏమో మా ఫాదర్కి రాస్తుంది అనమాట. చాలా హ్యాపీగా జరిగిందండి. నాకు చాలా సంతోషం అనిపించింది ఇలా చేయటము. వేసి దండలు మార్చుకోమని చెప్తున్నారండి. పంతులు గారేమో మీరే వేయండి అని చెప్తున్నారు. లేదు వాళ్ళిద్దరే వేసుకుంటారని చెప్పి మేము చెప్తున్నాం అనమాట. మేము మా కజిన్స్ అందరు మీరే వేసుకోవాలి, లేదని చెప్తున్నారు. మా డాడీ ఏమో పంతులు గారు ఏం చెప్తే అదే చేస్తాను అంటున్నారు. ఇక్కడ మా మదర్ తరపున మా పెద్దమ్మలు, మా పిన్నులు అందరూ కలిసి లేదు నీకు అప్పుడే ఇంత సిగ్గు వచ్చిందా అని అడుగుతున్నారు అన్నమాట. మా డాడీతో ఆడుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళిద్దరు ఎంత సిగ్గుపడిపోయారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ హ్యాపీనెస్ నా టోన్లో మీకు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, పంతులు గారు కట్టి కళ్ళు మూసుకొని ఒకసారి అటు తిరిగి వేసామని చెప్తున్నారు. మేబీ ఆ పంతులు గారికి పెళ్ళి కాలేదనుకుంటా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంత హ్యాపీగా నాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళిద్దరిని ఇలా చూడటం అనమాట. పుష్పం వేరా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రబాబ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఏమో మా పెద్దమ్మలు, మా పెద్దనాళ్ళు, మా తమ్ముడు అంటే మా చెల్లి అనుకుని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అక్కడ సుభార్చనాయ మే గంధాన్ పరికల్పయామి.
నుంచి పేరు పలకం తిప్పుతారా? సుమంగళైరీ ముధోర్భాగంధురేరవశ్యరాజో భాగ్యవశ్యేరత్పాయారహస్తమిపరేతన అనండి కొద్దిగా పైకి ఏదో సగం లాగారు మరి. పాల పాద పూజ జరుగుతుందన్నమాట. నాకు చాలా ఇష్టమైన పాట ఇది. చూస్తారు కదండి, చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఇది మటుకు చాలా బాగా జరిగింది. పంతులు గారు కూడా చాలా బాగా చేశారనమాట పూజ మటుకు. ఇక్కడ మేము అందరం చేసేసిన తర్వాత ఇక్కడ ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు అందరం చేసేస్తున్నాం అనమాట. పాద పూజ చేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు కూడా. చాలా బాగా జరిగిందనమాట ఈ పాట వచ్చేసరికి. తర్వాత మా పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా పాద పూజ చేశారన్నమాట. ఇక్కడ చూడొచ్చండి, మీరు వీడియోలో చూస్తారు పిల్లల్ని కూడా. వీళ్ళిద్దరూ వచ్చేసరికి మా పాప మా చెల్లి వాళ్ళ పాప అన్నమాట. పాద పూజ చేసిన మిగిలిన పూలు కూడా లాగేస్తుంది అనమాట మా చెల్లి వాళ్ళ పాప. ఇక్కడ అరుస్తున్నాం లాగద్దు అని. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మా బాబు మా చెల్లి వాళ్ళ బాబు వచ్చి పాద పూజలో పాల్గొంటారన్నమాట. ఇక్కడ చూడొచ్చండి వాళ్ళని కూడా మీరు చూస్తున్నారు కదండి. ఇదే పెట్టేస్తారు, మీ ఇష్టం, నాదేముంది. లడ్డూ పెడతానంటే అటు వెళ్ళింది. కాదు, అక్కడ కొరికించడం ఇక్కడ కొరికించడం అంతే. మధురామరవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధురామరవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమాన్నాదో మధవ్యోదాని మధుశ్చ మాధవశ్చ దుఃఖశ్చ సుధశ్చ నభశ్చ నభశ్చ. పాద పూజ అయిపోయిన తర్వాత మంగళహారతి ఇస్తున్నారండి. ఈ మంగళహారతిలో పాపం మా మేనమామ కూతురు పాట పాడుతున్నారు అనమాట, శ్రీకృష్ణ శుభవస్తు అని. మధ్యలో పంతులు గారు కూడా ఇంకేం తెలుసుకుంటారు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అని చెప్పి మధ్య మధ్యలో ఆయన జోకులు వేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చండి, మీరు కూడా వినండి. ఇంకేనాలు తెలుసుకుంటారు, 60 ఏళ్ళు తెలుసుకొని అంటున్నారు. వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉంటే అక్షంతలు వేయండి, చిన్నవాళ్ళు అయితే అక్షంతలు వేయించుకోండి. మంగళహారతి అయిపోయిన తర్వాత ఆశీర్వాదం ఇస్తున్నారండి బ్రాహ్మణులందరూ కలిసి. ఇది కూడా చాలా చాలా బాగా జరిగిందండి ఆశీర్వాదం. చూడండి. ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఉందన్నమాట. నేను, మా సిస్టరు, మా మరిది, మా హస్బెండ్. చూడండి. పూర్వకం దక్షిణ వరం గదోదీ
శకరందరేశ్వరేస్తాః విఘ్న విఘ్నాధీశ ప్రసాదాదిం శోభన శోభన కళ్యాణ అజ్ఞరవసిద్ధభవ ఆదిత్యాయ భవ విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వజం బహుపుత్రలాభం ధనం వత్సరం దీర్ఘమాయు విలోక్తం పరిపూర్ణం సమకరియ మంత్రాన్ విచక్ష్య ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నానండి మా రిలేటివ్స్వి, చూసేయండి మీరు కూడా. ఇక ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.